నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. రాజేష్ గారు, ఫలితాలు వచ్చి సంవత్సరం అవుతుంది. 151 సీట్లు వచ్చిన పార్టీని ఆ వెనువెంటనే వచ్చిన ఎన్నికల్లో 11కి పరిమితం చేశారంటే ప్రజలు తమ పాలకులు ఎలా ఉండాలి అనేది స్పష్టంగా చెప్పేశారు. మరి ఈ రోజుని వెన్నుపోటు దినమని అంత ఘోరంగా ఓడిపోయిన పార్టీ అంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ప్రజల కోణంలో ఈ రోజుని ఎలా చూడాలంటారు? వాస్తవంగా గత సంవత్సరం జూన్ 4వ తారీఖు రోజు అంటే 5 కోట్ల మంది ప్రజలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ వస్తున్న ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు. నేటికి సంవత్సర కాలం పూర్తవుతా ఉంది. 2019 మే 23 జరిగిన లెక్కింపులో 175 స్థానాల్లో 150 స్థానాలతో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అదే నెల మే 30 తారీఖు వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ప్రజల ఆశీస్సులతోటి అంతటి విజయం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆకాంక్షలకి అంచనాలకి భిన్నంగా ఆయన పరిపాలన జరిగిన నేపథ్యంలో ప్రజాస్వామ్యం భావప్రకటన స్వేచ్ఛ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిర్బంధానికి గురవుతూ ఉన్నాయి. ప్రజల హక్కులు హరణకు గురవుతూ ఉన్నాయి. ప్రజలు స్వేచ్ఛగా తమ భావాన్ని కూడా వ్యక్తీకరించే హక్కును కోల్పోతూ ఉన్నారు అని ప్రజల్లో ఆ విధమైన భావం వ్యక్తమవుతూ వచ్చింది. అదే సందర్భంలో రాజకీయ పార్టీలు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేరింది. పూర్తి స్థాయి నిర్బంధకాండ ప్రయోగిస్తూ వచ్చారు. జీవో నెంబర్ 1 పేరిట రాజకీయ పార్టీలను కూడా నియంత్రించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రజలు ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేసిన, రాజకీయ పక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేసిన, ప్రజలు పాలకులలో లోపాలను కానీ అవినీతి కానీ ప్రస్తావించే ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వం మోస్ట్ ఇంటాలరెంట్గా వ్యవహరించడం మొదలుపెట్టింది. వీటికి తోడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేసిన యువత, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు, మహిళలు, ఉద్యోగ వర్గాలు, ఇలా ఒక్కో వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోక దూరం చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి స్థితిలో 2023 నాటికే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తథ్యం అనే ఒక స్పష్టత వచ్చేసింది. అప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన పార్టీలు రాబోయే 2024 ఎన్నికల నాటికి సయేజ్తో కలిసిమెలిసి పోటీ చేయాలి అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు తోడు భారతీయ జనతా పార్టీ కూడా తోడై మహాకూటమిగా, ఎన్డీఏ కూటమిగా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారితో తలపడిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ 3 పార్టీలు, ఆ పార్టీ శ్రేణులు సమన్వయంతో వ్యవహరించిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బహుశా నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఏ ఎన్నికల్లో ఏ రాజకీయ పక్షానికి దక్కనంతటి ఘన విజయం దక్కింది. 175 స్థానాలు ఉన్న సభలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 150 స్థానాలు వస్తేనే చాలా గొప్ప విజయం అనుకున్న నేపథ్యంలో మొన్నటి 2024 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి దక్కాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిన్నటి వరకు అధికారం చెలాయించిన వైసీపీ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి ప్రజలు కల్పించారు. ఒక సంవత్సర కాలం గడిచింది. నాటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి దారితీసిన పరిస్థితులు ఏంటి, నేడు ఎన్డీఏ కూటమి విజయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ప్రజల ఆకాంక్షలు ఏంటి, ఆశలు ఏంటి, ఆలోచనలు ఏంటి, రాజకీయ పక్షాలు ప్రజల్లో ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ ఉన్నాయి, పాలనాపరంగా వాటి పనితీరు ఎలా ఉంది అనేది 100కి 100 2024 ఎన్నికలు అనేది ఒక బెంచ్ మార్క్గా నిలబడ్డాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ఆ రోజు యువతను లక్ష్యంగా చేసుకొని యూనివర్సిటీలు, కాలేజీలు చుట్టూ తిరిగి యోబేరీ అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేసి ఆ యోబేరీ సదస్సుల ద్వారా ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వివరించి చెప్తా, వలసలేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాలను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా, నేను ఒక్క ప్రత్యేక హోదా కనుక మనం సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల మొత్తాన్ని రాష్ట్రానికి రప్పించడానికి ఆస్కారం ఉంది, దావోస్ పర్యటన చేసే నెసిటీ ఉండదు, సిఐఏ కన్వెన్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు అని యువతలో రకరకాల ఆశలు పెంచారు ఆయన. లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, డెఫినెట్గా అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ విధమైన వాగ్దానాలతో అట్రాక్ట్ అవుతారు.
ఖచ్చితంగా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కంపేర్ చేసి చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా వయసు రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు. హ్మ్. దాంతోటి కొత్త జనరేషన్ యువత జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. హ్మ్. ఈయన మా జనరేషన్కి దగ్గరగా ఉన్న నాయకుడు, మమ్మల్ని అర్థం మా చేసుకుంటాడు. ఆశలని, మా ఆకాంక్షలని, మా ఆశయాలను కూడా అర్థం చేసుకొని పరిష్కరించగలిగి వాటికి ఒక సొల్యూషన్ చూపగలిగే నాయకుడు అని చెప్పని నమ్మారు. ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. హ్మ్. మరి పాలకుడిగా ఆయనకు అవకాశం దక్కిన తర్వాత 100% యువతకి కల్పించిన ఆశలని జగన్మోహన్ రెడ్డి గారు వమ్ము చేశారు. హ్మ్. పారిశ్రామిక పెట్టుబడులు లేవు, ఉన్న పరిశ్రమను పారదోలారు, లక్షలాది ప్రభుత్వోద్యోగాల భర్తీ లేదు. 5 సంవత్సరాల కాలంలో మెగా డిఎస్సి సంగతి దేవుడు ఎరుగు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి, ఒక్క డిఎస్సి కూడా అమలు జరగలేదు. మరి ఆఖరికి వివిధ కుల కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ కూడా 5 సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంపు, ఒక్క క్రెడిట్ క్యాంప్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏర్పాటు కాలేదు. ఒక్కరికి సబ్సిడీ రుణం ₹1 అందలేదు. వీటన్నిటి నేపథ్యంలో ఏ యువత అయితే బలంగా మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి దోహదం చేశారో ఆ యువతే జగన్మోహన్ రెడ్డి గారితో డిటాచ్ అయిపోయారు. హ్మ్. అలా డిటాచ్ అవుతున్న యువతని యువగళం అనే పాదయాత్ర ద్వారా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి చేరువ చేయగలిగాడు. అంటే ఒక గేమ్ చేంజర్గా వైసీపీ ఓటమికి, ఎన్డీఏ కూటమి గెలుపుకి మధ్య ఈ యువత ఒక బ్రిడ్జింగ్గా నిలబడగలిగారు. అంటే ఆ యువతని తమకి సానుకూలంగా మలుచుకోవటంలో లోకేష్ సఫలీకృతం అయ్యాడు. వీటికి తోడు జనాభాలో సగభాగమైన మహిళలు హ్మ్. మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానంతో అట్రాక్ట్ అయ్యారు. ఏ కుటుంబాలైతే మద్యం మహమ్మారి వల్ల సమిధలుగా మారుతున్న కుటుంబాలు ఉన్నాయో, కుటుంబంలో పురుషుడు మద్యానికి బానిసయ్యి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను తనను తాను చిన్నాభిన్నం చేసుకుంటూ కుటుంబానికి కూడా భారంగా మారుతున్న కుటుంబాలు ఉన్నాయో, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి మద్య నిషేధ వాగ్దానంతో అట్రాక్ట్ అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపుకి దోహదపడ్డారు. కానీ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో కూడా ఆ మహిళలకు కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోగా ఒక రకంగా ఆయన అమల్లోకి తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ మహిళలకి వెన్నుపోటు పొడిచినట్టయింది. హ్మ్. దాంతో ఆ మహిళల్లో కూడా రియలైజేషన్ బిగిన్ అయ్యి ఎన్డీఏ కూటమి పక్షాన్ని చేరారు. ఇంకొక వర్గం ప్రభుత్వోద్యోగులు. ఇవాళ సొసైటీలో చదువుకున్న వాళ్ళు, 10 మందితో మమేకం అవుతూ ఉండేవాళ్ళు, రాజకీయంగా చైతన్యం కలిగిన వాళ్ళు, లక్షలాదిగా ఉన్న ప్రభుత్వోద్యోగులు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకి చాలా కీలకంగా దోహదపడ్డారు. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యంత దారుణంగా వంచనకి, వివక్షకి గురైన వర్గం ప్రభుత్వోద్యోగులు. లక్షలాదిగా ఉన్న ప్రభుత్వోద్యోగులు, వారి బంధుమిత్రులతో సహా, వారి కుటుంబ సభ్యులతో సహా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డిటాచ్ అయ్యారు. ఎన్డీఏ కూటమి విజయానికి చాలా కీలకంగా దోహదం చేశారు. ఇంకొక ప్రధానమైన ప్రాంతం రాయలసీమ. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ వాసులైనా సరే రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంది. 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు. కానీ పారిశ్రామికీకరణ పరంగా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాధాన్యత పరంగా కానీ, వాటి నిర్మాణ పరంగా కానీ, అలాగే అక్కడుండే కొద్దిపాటి నీటి వనరులని సద్వినియోగం చేసుకొని హార్టికల్చర్ ప్రమోషన్ కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు 17 లక్షల ఎకరాలకి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ పథకాన్ని 4 సంవత్సరాలు నిర్వీర్యం చేసి 5వ సంవత్సరంలో కేవలం 2 లక్షల ఎకరాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే 17 లక్షల ఎకరాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఇంకా మెరుగైన పాలసీ జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తాడు అని ఆశించిన రాయలసీమ రైతాంగం జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు పట్ల, ఆయన పాలనా దక్షత పట్ల, ఆ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి పట్ల, అంకితభావం పట్ల ఒక రకమైన వైరాగ్యంతో జగన్మోహన్ రెడ్డి నుంచి కంప్లీట్ డిటాచ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో 49 స్థానాలు ఇచ్చిన రాయలసీమలో కేవలం 7 స్థానాలకు జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. అంటే ఇట్లా ఒక్కొక్క వర్గం ఇలా జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం కావటం జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణమైంది, ఎన్డీఏ కూటమి గెలుపుకి కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంగా ఏం చేసింది? ఎందుకంటే ఎన్డీఏ గెలుపుకి కూడా వీళ్ళు కూడా ఎన్నికలకు ముందు ప్రజలకి సంక్షేమ పరంగా చాలా వాగ్దానాలు చేశారు.
అభివృద్ధి పరంగా ప్రాంతాల సమతుల్యత దెబ్బతినకుండా అన్ని ప్రాంతాలని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు. లక్షలాదిగా ఉద్యోగ కల్పన చేస్తామని వాగ్దానం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తామన్నారు. ఎలక్ట్రిసిటీ టారిఫ్లు పెంచము అని చెప్పారు. మరి ఆ దిశగా ప్రభుత్వ పాలన సాగుతుందా లేదా అనేది ఈ సంవత్సర కాలంలో ఒకసారి మనం చూసినప్పుడు కొన్ని మెరుపులు ఉన్నాయి, కొన్ని మరకలు ఉన్నాయి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ప్రభుత్వోద్యోగులు 1వ తారీఖు జీతం కళ్ళ చూసి వాళ్ళకి అదొక కలగా మిగిలిపోయింది. అటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖు రోజు ప్రభుత్వోద్యోగులకి, రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్ కూడా 1వ తారీఖు టెన్షన్గా ఇస్తూ వచ్చారు. అదే సందర్భంలో సామాజిక పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు 2000గా ఉన్న సామాజిక పెన్షన్ 3000 చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని దాన్ని అమల్లోకి తీసుకురావడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాను జూన్ 12 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 1 నుంచే తాను వాగ్దానం చేసిన ₹1000 పెంపుని అమల్లోకి తీసుకొచ్చారు. 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి ఇవాళ ప్రతి నెల 1వ తారీఖు రోజున ఇంటికి పెన్షన్ పంపిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో అన్నా క్యాంటీన్లు అమల్లోకి వచ్చాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి వచ్చింది. అలాగే పూజారులు, మోజంలు, ఫాస్టర్ల వంటి వాళ్ళకి గౌరవ వేతనం సకాలంలో అందుతూ ఉంది. కానీ ఇంకా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు తాము చేసిన వాగ్దానాల్లో ఇంకా అపరిష్కృతంగా ప్రజలకి ఆ ఫలాలు అందని పథకాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అమ్మ ఒడికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన తల్లికి వందనం ఈ నెలలోనే షెడ్యూల్ అయి ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అమలు జరిగిన రైతు భరోసాకి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించబడ్డ అన్నదాత సుఖీభావ కూడా ఈ నెలలోనే షెడ్యూల్ అయి ఉంది. వీటిని కూడా సకాలంలో అందించి ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు ఉన్నాయి. నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అలాగే స్త్రీనిధి పేరిట ఒక్కొక్క 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా ₹1500 ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఇటువంటి పథకాలు, అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఈ 3 ఇంకా షెడ్యూల్ అవ్వాల్సిన పథకాలు. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోతున్నాం అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రకటించున్నారు. ఈ మిగిలిన 2 పథకాలు కూడా బహుశా నేను అనుకోవటం టైం కన్స్ట్రైన్, ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ వల్ల కొంచెం లేట్ అవుతూ ఉండొచ్చేమో, కానీ నిదానంగా వాటిని కూడా అమలు చేయొచ్చు. కానీ వీటికి తోడు ఇప్పుడు మనం అంతా సంక్షేమం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి చేసిన వాగ్దానం అతి పెద్ద గేమ్ చేంజర్. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ లక్షలాదిగా ఉపాధి కల్పన చేస్తామని చెప్పారు. వలసలను నివారిస్తామని చెప్పారు. మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయనంటే ఒకటైతే వాస్తవం, ఈ సంవత్సర కాలంలో ఇప్పటికీ సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. అందులో సుమారుగా 4,90,000 కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అవడానికి సమాయత్తం అవుతూ ఉన్నాయి. బహుశా ఇంకా రాబోయే 4 సంవత్సరాల కాలంలో కూడా ఇంకొక 20-25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించుకోవడంలో కనుక సాకారం అయితే వీళ్ళు వాగ్దానం చేసిన 20 లక్షల ఉపాధి కల్పన అనేది సుసాధ్యం అవుతుంది. 20 లక్షల ఉద్యోగ కల్పనే కానీ నిజంగా జరిగితే రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం కూడా మారిపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 20 లక్షల మందికి కనుక ప్రత్యక్ష ఉపాధి కనుక దక్కితే సుమారుగా ఒక 50 నుంచి 80 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఇవాళ ఉన్న పరిస్థితుల నుంచి ఒక 80 లక్షల నుంచి కోటి మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి దక్కితే జీవన ప్రమాణాలు మెరుగవుతే మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది. తద్వారా గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి ఒక ఎకనామిక్ యాక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం అవడానికి ఆస్కారం ఉంటుంది. బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, సివిక్ కమ్యూనిటీస్ పెరుగుతాయి. అదే సందర్భంలో బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తోటి కనుక ఒక సమాజం పురోగమిస్తూ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న మిగిలిన రాష్ట్రాలు, అంటే మన ఇరుగు పొరుగునున్న ఆల్రెడీ డెవలప్డ్ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల సరసన ఇప్పటికీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పరంగా కానీ అట్టడుగు స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రాబోయే దశాబ్దన్నర కాలంలోనో అటువంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన తాను కూడా సగర్వంగా తలెత్తుకొని నిలవడానికి ఒక మార్గం సుగమం అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ దిశగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఒకనాడు పూర్తిగా దెబ్బతిన్న పారిశ్రామిక బ్రాండ్ ఏపీ అనేది మళ్ళీ తిరిగి రెస్టోర్ అవుతూ ఉంది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రాన్ని పరిశీలనలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజధాని పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి.
ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగవుతూ ఉంది, పవర్ జనరేషన్కి వివిధ ప్రాజెక్టులు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికీ అంటే 2019 నాటికి సర్ప్లస్ పవర్ స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2024 నాటికి డెఫిసిట్ స్టేట్గా మారిన నేపథ్యంలో ఇప్పటికీ ప్రతిపాదనలో ఉన్న పవర్ జనరేషన్ యూనిట్స్ అన్నీ కనుక గ్రౌండింగ్ అయ్యి వాటి ఫలాలు రాష్ట్రానికి అందిన పక్షంలో రాబోయే కొద్ది సంవత్సరాల్లో రాష్ట్రం తనకు తాను సెల్ఫ్ సఫిషియన్సీ పవర్ రంగంలో సాధించడమే కాకుండా మిగిలిన దేశానికి కూడా పవర్ సప్లై చేయగలిగే స్థాయికి ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సర కాలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన చూసినప్పుడు యువతకి, రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు పట్ల ఆశలు కల్పించే దిశగానే అడుగులు పడతా ఉన్నాయి. 100% ఒక ప్రోగ్రెసివ్గా, ఒక ప్రాస్పెక్టివ్గా రాష్ట్ర యువత భవిష్యత్తు తీర్చిదిద్దే దిశగానే ప్రభుత్వ ప్రణాళికలు రచిస్తున్నట్టుగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో తాను వాగ్దానం చేసిన సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయటం లేదని ప్రజల నుంచి కూడా పెద్ద కంప్లైంట్ రావట్లా. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సృష్టించిన ఆర్థిక విధ్వంసం గురించి ప్రజలకు ఒక స్పష్టత ఉంది. పాలకులు వాళ్ళ వెసులుబాటు ప్రకారం వాళ్లే ఆ సంక్షేమాన్ని అందిస్తారులే అనే ఒక రకమైన కంఫర్ట్ జోను ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారికి అందుతూ ఉంది. దాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా టైం బౌండెడ్గా ఒక్కో సంక్షేమ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. 100% ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పూర్తి సమన్వయంతో పాలన కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. వెన్నుపోటు దినం ఎంతవరకు సఫలం చేసుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి? మరి అంటే ఒకటి వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలిచ్చిన తీర్పు అంటే ప్రజాస్వామ్యంలో మనకి హిందీలో మాట చెప్తారు, జనతా జనార్దన్ అంటారు, అంటే ప్రజలే దేవుళ్ళు అని. అలాగే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఇదే ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి ఆయన దిగజార్చారు. అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు. ప్రజల మన్నన పొందగలగటమా, పోగొట్టుకోవటం అనేది ఆయా రాజకీయ పక్షాల చేతుల్లో ఉంటుంది, ఆ నాయకత్వ చేతుల్లో ఉంటుంది. ఒకనాడు ప్రజల మన్నన పొందిన జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఎన్నికల్లో దాన్ని కోల్పోయారు అని అంటే అది ఆయన వైఫల్యం, అది ప్రజల వైఫల్యం కాదు. ప్రజలిచ్చిన తీర్పు రోజుని ఆయన వెన్నుపోటు దినంగా ప్రకటించడం అనంటే ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలైన ప్రజలను అవమానిస్తూ ఉన్నాడు ఆయన. 100% పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎన్నికల సంఘం దగ్గర నమోదై ఉండే రాజకీయ పక్షాలు, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పక్షాలు, ఎన్నికలలో మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని ప్రజలను ముకుళిత హస్తాలతో వేడుకొని అర్థించి ఓట్లు దండుకునే రాజకీయ పక్షాలు అదే ప్రజల్ని నిందించటము, వాళ్ళని వెన్నుపోటుదారులుగా చిత్రీకరించడం అనంటే ప్రజాస్వామ్యంలో కొనసాగే అర్హత కూడా ఆ రాజకీయ పక్షానికి కానీ దాని నాయకత్వానికి లేదనేది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ.